తులారాశి ఫలితాలు. తులా వృషభయోర్భృగు. శుక్రుడు అధిపతి. ఈ రాశికి శుక్రుడు బాగున్నాడు. తర్వాత శుక్రుడు, బుధుడు, రవి, రాహువు ఈ గ్రహాలు బాగున్నాయి. శుక్రుడు, బుధుడు, రవి, రాహువు 4 గ్రహాలు బాగున్నాయి. బాగున్న గ్రహాలు శని, కుజుడు, గురువు, కేతువు 4 గ్రహాలు బాగలేవు. అయితే ఈ 4 గ్రహాలకి పూజలు జపాలు తప్పవు. శనికి 19,000 జపం చేయించుకోవాలి. రాహుకి కుజుడికి 7,000 జపం చేయించుకోవాలి. తర్వాత కేతువుకి 7,000 జపం చేయించుకోవాలి. ఇట్లా ఈ జపాలు చేయించుకొని మరి శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి. అట్లాగే కేతువుకి 7,000 జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వాలి. అయితే ఉన్న వాటిల్లో 4 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఈ 4 గ్రహాల యొక్క దోషం పోవాలంటే శనికి నల్ల నువ్వులు, రాహువుకి మినువులు, కుజుడికి కందులు, కేతువుకి ఉలవలు దానం ఇవ్వటం తప్పదు. ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి? మరి శనికి జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం, మరి కుజుడికి జపం చేయించుకొని కందులు దానం, తర్వాత కేతువు జపం చేయించుకొని ఉలవలు దానం ఇవి ఇవ్వటం చాలా అవసరం. 9 సూత్రాల దారం పెట్టి ముడి వేసుకొని ఆ తోరం కట్టుకుంటారు. మరి ఆమెను పూజ చేసేప్పుడు ఒక శ్లోకం ఉంది. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత భవ సర్వదా. పద్మంలో కూర్చున్నదిట. చేత్తో 2 చేతుల్లో పద్మాలు పట్టుకున్నదిట. పద్మాసనే పద్మకరే. పద్మాసనంలో కూర్చుంది, పద్మాలు చేత్తో పట్టుకుంది. సర్వలోకైక పూజితే. సర్వలోకాలు కూడా కుండిన అనేటువంటి భూలోకంలో ఉన్న చారుమతి చేసినటువంటి పూజను సప్తలోకాల్లో దేవతలందరూ కూడా యక్ష కిన్నర కింపురుషాదులు దేవతలందరూ కూడా ఈ పూజ చేస్తారు. నవసూత్రం శుభప్రదం బధ్నామి దక్షిణీ హస్తే. కుడి చేతికి 9 దారాలతో పోసినటువంటి తోరం. నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమేలవే. ఎవరైతే ఈ లక్ష్మీ పూజ చేస్తారో పుత్రులు, పౌత్రులు, మనవాళ్ళు, ముని మనవాళ్ళు పుట్టడమే కాకుండా అభివృద్ధి కలుగుతుంది. లక్ష్మీదేవి ఇంట ఉంటుంది, ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి ఒక్కొక్క నెల ఒక్కొక్క దేవతకి ప్రధానమైనటువంటి రోజులు. మీకున్నటువంటి పాపగ్రహాలు శని, రాహువు, కుజుడు, కేతువు ఈ 4 గ్రహాలు పాపగ్రహాలు. ఈ పాపగ్రహాలకి పూజ చేయించుకోండి. కాదండి నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి ప్రదక్షిణ చేయండి. అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి లక్ష్మీ పూజ చేయండి. ఈశ్వరుడికి అభిషేకం చేయండి. శనగలు ప్రసాదంగా చేసి నైవేద్యం పెట్టి అమ్మవారికి పూజ చేసి అందరికీ ప్రసాదం పెట్టండి. గుగ్గిళ్ళుగా చేసి పెట్టండి. లేకపోతే నానబోసి మొక్కలు మొలిచిన తర్వాత అమ్మవారికి నివేదన పెట్టి పెట్టండి. ఈ లక్ష్మీ పూజ చేయండి. ఈ రాశి వాళ్ళకి, ఈ రాశి కాదు ఈ 12 రాశుల వాళ్ళకి కూడా దరిద్రం అనేది ఉండదు. అందులో ఇప్పుడు నేను చెబుతున్నది ఈ 10వ తారీఖు చేయబోయేటటువంటి మహారుద్రం లక్ష్మీతో పాటు ఈశ్వరుడు యొక్క అంశ. లక్ష్మీ ఎవరు? పరమేశ్వరుడు యొక్క చెల్లెలే లక్ష్మి. కాబట్టి అన్నా చెల్లెళ్ళకి పూజ చేసేటువంటి రోజులు. కాబట్టి ఈ రోజున ఈ పూజ ఎవరైతే చేస్తారో ఎంతమంది పాల్గొన్నా దానికి తగినటువంటి మీ శక్తి కొలది దానికి తగింది ఇచ్చి మీ గోత్రనామాలతో ఆ అభిషేకం పూజ చేయించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.